బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో మరోసారి పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. సోమవారం ఉదయం 40కి పైగా పాఠశాలలకు బెదిరింపులు రావడంతో హడలిపోతున్నారు. ఆర్కేపురంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్, జీడీ గోయాంకా సహా 44 విద్యా సంస్థల్లో బాంబులు పెట్టినట్లు ఆగంతకుల నుంచి మెయిల్స్ వచ్చాయి. రాత్రి 11:30 గంటల సమయంలో మెయిల్ చేసిన గుర్తు తెలియని వ్యక్తులు పలు స్కూళ్లలో బాంబులు పెట్టినట్లు అందులో హెచ్చరించారు. దీంతో విద్యార్థులను తిరిగి ఇళ్లకు పంపిన యాజమాన్యాలు దీని గురించి పోలీసులకు సమాచారం ఇచ్చాయి. బాంబులు చాలా చిన్నవని, ఎవ్వరూ గుర్తించలేని ప్రదేశాల్లో అమర్చామని పేర్కొన్న ఆగంతకులు వాటిని నిర్వీర్యం చేయాలంటే $30,000 కావాలని డిమాండ్ చేశారు. మేము పెట్టిన బాంబుల వల్ల భవనాలకు పెద్దగా నష్టం జరగదు, కానీ అవి పేలితే చాలా మందికి గాయాలవుతాయి. అవయవాలను కోల్పోక తప్పదని హెచ్చరించారు. రంగంలో దిగిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. మెయిల్ వచ్చిన IP అడ్రస్ను గుర్తించే పనిలో ఉన్నారు. బస్సులు, ఇతర వాహనాల్లో విద్యార్థులు స్కూళ్లకు చేరుకోగా ఉదయం అసెంబ్లీకి స్టాఫ్ సిద్ధమవుతున్న తరుణంలో బాంబు బెదిరింపులు వచ్చాయి. ఢిల్లీ అగ్నిమాపక విభాగానికి జీడీ గోయాంకా స్కూల్ నుంచి ఉదయం 6:15 తర్వాత ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నుంచి ఉదయం 7:06 ఫోన్లు వచ్చాయి. దీంతో బాంబు స్క్వాడ్లు జాగిలాలను తీసుకుని విద్యాసంస్థలకు చేరుకుని తనిఖీలు చేపట్టారు. ముమ్మర సోదాలు నిర్వహిస్తున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి ఇప్పటి వరకు ఎటువంటి అనుమానిత వస్తువులు, పేలుడు పదార్థాలు గుర్తించలేదు. గతంలో ఎలాంటి బెదిరింపు కాల్సే వచ్చాయి. కాగా ఈ అక్టోబర్ 21న ఢిల్లీ, హైదరాబాద్, తమిళనాడులోని ఓ CRPF పాఠశాలలకు బెదిరింపు కాల్సి వచ్చిన విషయం తెలిసిందే. అలాగే ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో అక్టోబర్ 20న CRPF స్కూల్ ఆవరణలో భారీ పేలుడు సంభవించింది. దీంతో సమీపంలో ఉన్న పలు దుకాణాలు, వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనతో ఢిల్లీ వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో మరోసారి పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. సోమవారం ఉదయం 40కి పైగా పాఠశాలలకు బెదిరింపులు రావడంతో హడలిపోతున్నారు. ఆర్కేపురంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్, జీడీ గోయాంకా సహా 44 విద్యా సంస్థల్లో బాంబులు పెట్టినట్లు ఆగంతకుల నుంచి మెయిల్స్ వచ్చాయి. రాత్రి 11:30 గంటల సమయంలో మెయిల్ చేసిన గుర్తు తెలియని వ్యక్తులు పలు స్కూళ్లలో బాంబులు పెట్టినట్లు అందులో హెచ్చరించారు. దీంతో విద్యార్థులను తిరిగి ఇళ్లకు పంపిన యాజమాన్యాలు దీని గురించి పోలీసులకు సమాచారం ఇచ్చాయి. బాంబులు చాలా చిన్నవని, ఎవరు గుర్తించలేని ప్రదేశాల్లో అమర్చామని పేర్కొన్న ఆగంతకులు వాటిని నిర్వీర్యం చేయాలంటే $30,000 కావాలని డిమాండ్ చేశారు. మేము పెట్టిన బాంబుల వల్ల భవనాలకు పెద్దగా నష్టం జరగదు, కానీ అవి పేలితే చాలా మందికి గాయాలవుతాయి. అవయవాలను కోల్పోక తప్పదని హెచ్చరించారు. రంగంలో దిగిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. మెయిల్ వచ్చిన IP అడ్రస్ను గుర్తించే పనిలో ఉన్నారు. బస్సులు, ఇతర వాహనాల్లో విద్యార్థులు స్కూళ్లకు చేరుకోగా
ఉదయం అసెంబ్లీకి స్టాఫ్ సిద్ధమవుతున్న తరుణంలో బాంబు బెదిరింపులు వచ్చాయి. ఢిల్లీ అగ్నిమాపక విభాగానికి జీడీ గోయంకా స్కూల్ నుంచి ఉదయం 6:15 తర్వాత ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నుంచి ఉదయం 7:06 ఫోన్లు వచ్చాయి. దీంతో బాంబు స్క్వాడ్లు జాగిరాలను తీసుకుని విద్యా సంస్థలకు చేరుకుని తనిఖీలు చేపట్టారు. ముమ్మర సోదాలు నిర్వహిస్తున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి ఇప్పటి వరకు ఎటువంటి అనుమానిత వస్తువులు, పేలుడు పదార్థాలు గుర్తించలేదు. గతంలో కూడా ఇలాంటి బెదిరింపు కాల్సే వచ్చాయి. కాగా ఈ అక్టోబర్ 21న ఢిల్లీ, హైదరాబాద్, తమిళనాడులోని ఓ సిఆర్పీఎఫ్ పాఠశాలకు బెదిరింపు కాల్స్ వచ్చిన విషయం తెలిసిందే. అలాగే ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో అక్టోబర్ 20న సిఆర్పీఎఫ్ స్కూల్ ఆవరణలో భారీ పేలుడు సంభవించింది. దీంతో సమీపంలో ఉన్న పలు దుకాణాలు, వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనతో ఢిల్లీ వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.